నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. సాక్షి పేపర్‌లో బ్యానర్ ఐటంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో సుంకాల సునామీ వచ్చిందట. ట్రంపు టారిఫ్‌ల దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లు. ఆసియా, యూరోప్ మార్కెట్లన్నీ భారీ పతనం. 2024లో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతైన ప్రధాన రంగాల విలువ సాఫ్ట్‌వేర్ సేవలు ఇట్లా రకరకాల టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నిన్న సుంకాలు విధించిండు. అది కూడా ప్రతీకార సుంకాలని పెట్టిండు దానికి. ప్రతీకార సుంకాలు మీన్స్ ఏంటంటే మనం ఏదన్నా ఎగుమతి చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం, మన దేశం అమెరికా వస్తువులపైన, అమెరికా నుంచి వచ్చే వాటిపైన ఎట్లయితే సుంకాలు వేస్తామో దానికి ప్రతీకారంగా ఆయన ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యి అక్కడ దింపుకోవాలి కదా. మన భారతదేశం నుంచి ఏదైనా ఆర్టికల్స్, ఏదైనా వస్తువులు కానీ ఏదైనా పోతే అక్కడ దిగుమతి చేసుకునేటప్పుడు ఆ సుంకం వేసిండు. ఇప్పుడు మన దేశం వేసే సుంకాలు 52% ఉన్నాయట. దాంట్లో 26% మేము సగమే వేస్తున్నాం ప్రతీకారం అయినప్పటికీ అని చెప్పి వేసిండు. ఎప్పుడైతే ఈ సుంకాలు వేసిండో, సుంకాలు వేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆసియా, యూరోప్లో మొత్తం కూడా స్టాక్ మార్కెట్లు పతనమైనవి, కుదేలైనవి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒకటే రోజు నష్టాలు వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అంటే ఆయన వేసిన సుంకాల వల్ల మన భారతదేశానికి బెనిఫిట్ కూడా ఉండే అవకాశం ఉందని భారత ఆర్థిక శాఖ, భారత వాణిజ్య పన్నుల శాఖ కొంత విశ్లేషణ చేస్తున్నాయి. ఇంకా కంక్లూజన్ రాలే. అంటే ఎక్కువ ఆసియా, యూరోప్లో కూడా వేసిండు కాబట్టి ఎగుమతులు, దిగుమతుల పైన ప్రతీకార సుంకాలు వేసిండు కాబట్టి చాలా రంగాల్లో ఉన్న కంపెనీలు మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ ప్రతీకార ట్యాక్సుల వల్ల మన దేశానికి కూడా బెనిఫిట్ అయింది అనేది ఒక విశ్లేషణ. మన దేశానికి వచ్చేటప్పటికి మనకేసే ప్రతీకార సుంకాలలో ప్రధానంగా మనది ఫార్మా రంగం. ఫార్మా రంగాన్ని మినహాయించారట. ఫార్మా ఎగుమతులు ఎక్కువ ఉంటాయి మనకి. అక్కడ వాళ్ళు దిగుమతి చేసుకునేది మన దగ్గర నుంచి ఫార్మా. కాబట్టి ఆ ఫార్మాని మినహాయించారు కాబట్టి మనకు కొంత సేఫే. కొన్ని విషయాల్లో మనకి కూడా బర్డెన్ పడ్డది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ విధించిన ప్రతీకార ట్యాక్సుల వల్ల అమెరికాకు పోవాల్సిన, అమెరికాతోని వ్యాపారం చేయాల్సిన, అమెరికాతోని లైజింగ్ చేయాల్సిన చాలా దేశాలు మన దేశానికి వస్తాయి. ఇప్పుడు అక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు, ప్రతికూలమైన పరిస్థితి ఉంది కాబట్టి మనకు బెనిఫిట్ అయ్యింది అనేది ఒక విశ్లేషణ. ఇది మొత్తానికి కంక్లూజన్ రాలే. మొత్తానికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చాలా సెన్సేషనల్ అయితేనే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన పడుతున్నాయి. మరి అది పిచ్చోడి చేతిలో రాయనాలన్నా ఏమనాలో తెలియదు కానీ పిచ్చోడి చేతిలో రాయి కిందనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా ప్రజలు కోరి తెచ్చుకుంటే డొనాల్డ్ ట్రంప్ని ఆగం అడిగి చేస్తాడు. నిరుద్యోగ సమస్య పైన ఏదైతే విదేశాల నుంచి వస్తారో ఉద్యోగాల కోసం వాళ్ళపైన ఉక్కుపాదం మోపిండు. అనేక రకాల ఇబ్బందులు పెడుతుండే. అమెరికా పోవాలంటే గజ్జను వణికే పరిస్థితికి వచ్చింది. ఇలా వ్యాపారస్తుల పైన పడడం. మరి రేపు ఇంకా దేని పడతారో మొత్తానికి అయితే సుంకాల సునామీ అయితే వచ్చింది. ఇది ఒక వార్త. అయితే 7వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అట. ఏప్రిల్ 7 నుంచి 3,500 కోట్లు బకాయి పెట్టిందట రాష్ట్ర ప్రభుత్వం. 3,500 కోట్ల బకాయిల గురించి వాళ్ళు 4 నెలల నుంచి నోటీసులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్ మా బకాయిలు అట్లే ఉన్నాయి, వాటిని పే చేస్తే పేదలకు వైద్యం చేసే సంగతి. దీని గతంలో కూడా మనం 3 months బ్యాక్ మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, నేను విజన్ ఉంది నాకు అని చెప్తా ఉంటాడు. ఆ విజన్ ఏదో పేద ప్రజలకు సంబంధించిన వైద్యం కదా. అది 3,500 కోట్లు ఉన్నాయి, వాళ్ళు కొంత ఇవ్వమంటున్నారు. కొంత ఇస్తే పేదలకి అందే వైద్య సేవలు కరెక్ట్గా అంతాయి. మరి ఈ విజన్ దీనిపైన చూపిట్లా, ఆయన దేనిపైన చూపిస్తాడు, వేరే వాటిపైన. ఇలా 3,500 కోట్ల బకాయి కోసం వాళ్ళైతే 7వ తారీఖు నుంచి బంద్ చేస్తారట మొత్తం సేవలు. సర్కారు నుంచి బిల్లులు సకాలంలో రావడం లేదు. మందులు, ఇతర సామాగ్రి సరఫరాదారులకు బిల్లులు కట్టలేకపోతున్నాం. అప్పుపై మందులు అందించలేమని వారు నోటీసులు ఇచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడి చేశారు. మాకు అప్పులు అయితేనే మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలా. అనేక సార్లు లెటర్లు రాశారు వాళ్ళు. మా బకాయిల సంగతి ఎంత కనీసం చెప్పండి, కనీసం ఒక 1000 కోట్లన్నీ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. ఇచ్చినా కానీ కొంతన్నా నడుస్తుంది, వ్యవస్థను నడపలేతామని. ఇలా 7వ తారీఖు నుంచి నిజంగానే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే ఒకవేళ పేద ప్రజల పరిస్థితి ఏంది? ఎడిపోవాలా? కార్పొరేట్ హాస్పిటల్గా పోలేని పరిస్థితి. ప్యూర్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన స్టాఫ్ లేదు. ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తాడు. ఎక్కడ పోవాలి ఇవాళ? మరి ఏం జరుగుతుందని పదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనం చేసిన మంచి పనులు, సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలు చెప్పాలంటాడు. ఇదేనా? ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను కట్ చేయటం, ఉన్న పెన్షన్లను కట్ చేయటం,
ఉన్న తల్లికి వందనాన్ని కట్ చేయటం, లేట్ చేయటం ఇవి కాదు కదా. అంటే దీనిపైన ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారు, హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు చొరవ చూపించి, సరే మీరు ప్రైవేట్ పరం చేస్తారా మెడికల్ కాలేజీలు, అది అది పాలసీ డెసిషను, అది మీరు ఆపినా ఆగరు, అది వేరే విషయం. కానీ ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అమలు అవుతున్న ఆరోగ్యశ్రీలో పేదలు చాలా బెనిఫిట్ పొందున్నారు. పేదలకి ఏదైనా గుండె జబ్బు ఇంకా మంచి చెడు వస్తే చూయించుకునే వ్యవహారంలో చొరవ చూపండి మీరు. హెల్త్ మినిస్టర్ గారు చొరవ చూపాలి, ముఖ్యమంత్రి గారు కూడా చూపాలి. ఇది పేదలకు సంబంధించింది. ఇది పెద్ద మ్యాటర్ కాదు. 3,500 ప్రభుత్వానికి మ్యాటరే కాదు. ఎందుకు అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఏం డిసిషన్ తీసుకున్నారో తెలుసా? నవయుగ కంపెనీ అని పోలవరం నిర్మాణానికి సంబంధించి అది కాంట్రాక్ట్ సంస్థ. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అప్పచెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారి పోలవరం నిర్మించకుండా 16 వరకు వెయిట్ చేయించిండు. కేంద్ర ప్రభుత్వం మేమే నిర్మిస్తాం జాతీయ ప్రాజెక్ట్ కింద, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద అని చెప్పింది. లేదు లేదు నేనే నిర్మిస్తా, నా ఆధ్వర్యంలో కట్టిస్తా రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి 2 సంవత్సరాలు పండబెట్టిండు. దాన్ని పండబెట్టింది దేనికోసం? ఈ నవయోగ కోసమే. ఈ నవయోగ అనే సంస్థకి అక్కడ టెండర్ను అప్పచెప్పడం కోసం కాంట్రాక్ట్ని అప్పచెప్పారు. అప్పచెప్పాక సక్రంగా అయిందా? కాలే. డయాఫ్రామ్ వాళ్ళు కడితే కొట్టపోయింది. ఎస్టిమేషన్లు పెంచి తీసుకున్నారనే విషయం పైన 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండర్లు చేసిండు. అంటే గతంలో ఇచ్చిన టెండర్లు అవకతవకలు జరిగింది, దాన్ని అంతా రివర్స్ చేయాలి, జ్యుడిషియల్ రివ్యూ చేయాలి, ఇదన్నీ చేసి ఆ నవయోగాన్ని తప్పించి కొత్త వాళ్ళకి ఇచ్చిండు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మోసే మీడియా సంస్థలు గగ్గోలు పెట్టినాయి. అట్ట తీసేస్తారు, మేము పెట్టిన దాన్ని, ఇది అది రివర్స్ టెండర్లు. ఇప్పుడు రాగానే ఏం చేసిండు తెలుసా? రివర్స్ టెండరింగ్తో జగన్మోహన్ రెడ్డి చేసిన దాంతో నష్టం వచ్చింది కాబట్టి మేము రివ్యూ చేసినాం అని చెప్పి ఆ నవయోగకి ఇప్పుడు 1750 కోట్లు ఎంత నిన్న ఇచ్చారు క్యాబినెట్ మీటింగ్లో. ఎందుకు ఇచ్చారు అని చెప్తే నవయుగ కంపెనీ మధ్యలోనే డ్రాప్ చేసిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి నేను డబ్బులు ఇస్తున్నాను అంటే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్న నవయుగ కంపెనీకి తిండికి వెళ్ళట్లేదా, నెలకి వెళ్ళట్లేదా, బోకి వెళ్ళట్లేదా? 1750 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం కోసం క్యాబినెట్ కమిటీ కూర్చొని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చారు. కానీ పేద ప్రజలకు సంబంధించి 3,500 కోట్ల రూపాయలు బకాయిందంటే ఇచ్చే దిక్కు లేదు. ఇది అప్పులైనవి, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పోయిండు కాబట్టి నేను ఇయ్యలేను అని చెప్తుండు. తల్లికి వందనం సంగతి ఏంటంటే మే నుంచి ఇస్తా, అప్పులైనవి. రైతు భరోసా సంగతి ఏంటంటే అప్పులైనవి. వీటన్నిటికీ అప్పులు అడ్డం వస్తున్నాయి. కానీ నవయోగాకి డబ్బులు ఇవ్వటానికి ఇమీడియట్గా ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పీలుకి పోవచ్చుగా. ఇప్పుడు నవయోగా కోర్టుకు పోయింది, దానిపైన అప్పీలుకి పోతే అయిపోద్ది కదా, ఆగిద్ది కదా, కొద్ది రోజులు ఆగిద్ది కదా ఇప్పుడున్న క్రైసిస్లో. కానీ అసలు క్యాబినెట్ కూర్చుందే డబ్బులు ఇవ్వడానికి, ఆయన కోర్టుకు బొమ్మందే డబ్బులు ఇవ్వడానికి. వీళ్ళ ఆవేదన అంత ఏంది? రివర్స్ టెండరింగ్తో నష్టం వచ్చిందంటే ఎవరికి నష్టం వచ్చింది? కాంట్రాక్టర్కే, ప్రభుత్వానికి వచ్చింది. వాళ్ళ బాధ కాంట్రాక్టర్ నష్టం వచ్చింది, నేను పెట్టుకున్న కాంట్రాక్టర్ మాకు ఏదో లావాదేవీలు ఉన్నాయి, మరి ఆ లావాదేవీలు మొత్తం ఫుల్ఫిల్ కాకతలికే ఈయన తీసేసిండు, నవయోగాన్ని తీసేసి వేరే వాడికి ఇచ్చిండు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది అంటాడు. ప్రభుత్వానికి కాదు నష్టం వచ్చింది. ప్రభుత్వానికి నష్టం వస్తే మళ్ళీ ఇమీడియట్గా పోయి మీరు ఎట్లా చెల్లిస్తారు? నవయోగాకి ఏదో ఒక చిన్న ఎంప్లాయీ ఏదైనా బెనిఫిట్స్ రాలేదని కోర్టుకు పోతే అప్పీల్కి పోతారు. ఏం మరి దీనికి కూడా పోవచ్చు కదా. ఇగో అట్లా ఉంటుంది అనమాట. ఆరోగ్యశ్రీ కాడికి వచ్చేటలక చెవిటోడు ముందు శంఖ వదినట్టు. అంటే పేద ప్రజల స్కీముల కాడికి వచ్చేటప్పటికి అప్పులు అయితే ఏదైనా చెప్తే చెవిటోడు ముందు శంఖ వదినట్టు. కానీ పెద్దోళ్ళు బడాబాబులు కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వాలంటే ఇమీడియట్గా ఆయనకి తెలివి వస్తుంది, చురుకైన పాత్ర పోషిస్తాడు. ఇక దానికోసం దాంతోపాటు నేను ఇంకోటి కూడా చేశారు గొప్ప పని. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు, భూమి ఇవ్వటానికి పర్మిషన్ ఇచ్చేశారు పెట్టుకోవడానికి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన మొన్న రివ్యూ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అయ్యాలని అనుకున్నాం మనం, దీని వెనక ఏదో కథ ఉంది, మిట్టల కోసమే చేస్తున్నట్టుంది అని చెప్పి. ఇక వాళ్ళకి ఉన్న బకాయిలు ఆ ఉద్యోగులకు రావాల్సినవి అన్నీ ఇచ్చేసుకుంటా తొందరగా ఇవ్వండి, మనం మిట్టలను తీసుకురావాలని చెప్పినట్టుంది. మిట్టలకి నిన్న క్యాబినెట్లో భూమి కేటాయించారు. అంటే పేదోళ్ళ గురించి మాట్లాడట్లా క్యాబినెట్ కానీ రివ్యూలు కానీ, మొత్తం పెద్దోళ్ళ గురించి, కాంట్రాక్టుల గురించి, స్టీల్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతాను. ఇది మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బంద్ అట. మరి ఇప్పటికైనా ఆయన చర్య తీసుకోవాలి. ఇంకోటి
ఈయన ఒక బొర్రా రాజేంద్ర ప్రసాద్ అట, ఎన్ఆర్ఐ అట. ఏపీ మరో బీహార్లా మారిందని చెప్పిండు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉండి ఒక ఫ్లెక్సీ పట్టుకొని సెల్ఫీ వీడియో తీసి పంపిండు ఆయన ఆవేదన. ఆయన ఆ ఫ్లెక్సీలో ఏముందంటే, కూటమి ప్రభుత్వంలో పార్టీల కోసం శ్రమించిన కార్యకర్తల ఆస్తులకు ప్రాణాలకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కోసం, కూటమి ప్రభుత్వంలో పార్టీలు అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఈ 3 పార్టీల కోసం కష్టపడి పనిచేసి శ్రమించిన కార్యకర్తల ప్రాణాలకి, కార్యకర్తల ఆస్తులకు కూడా రక్షణ లేదు. మా చెప్పుతోనే మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వానికి ఓటేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు. మాకు సిగ్గు అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేసినాం అని చెప్పాలంటే అని చెప్పి సిడ్నీలో ఉండి సెల్ఫీ వీడియో తీసి పంపండి. ఏంది ఆయన ఆవేదన అంటే, తిరుపతి దగ్గర అటు వెళ్ళి వాళ్ళ ప్లాట్ని కబ్జా చేశారట తెలుగుదేశం పార్టీ నాయకులు. దానిపైన జిల్లా ఎస్పీకి, సిఐలకి, డిఎస్పీలకు కంప్లైంట్ ఇస్తే ఎవడు మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు స్టార్టింగ్లో చెప్పిండు పచ్చబిళ్ళ తీసుకొని వస్తే పని చేయాలని. అది ఏ పని అన్నట్టే కదా. కాబట్టి పచ్చబిళ్ళ తీసుకొని వచ్చాక నీ కంప్లైంట్ ఒకటి తీసుకుంటాడు. ఇది ఎన్ఆర్ఐల బాధ. ఏపీ మరో బీహార్లా మారింది, మాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పిండు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మా భూమి కబ్జాకు గురైంది, ఆ ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడ్డా, ఇప్పుడు సిగ్గేస్తుంది. తిరుచానూరు పోలీసులు కబ్జా రాయళ్లతో కలిసిపోయారు. జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఓ ఎన్ఆర్ఐ సెల్ఫీ వీడియో విడుదల చేసిండు. జగన్ ప్రభుత్వంలో మా భూములు భద్రంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడు లేడు, మరో బీహార్ లాగా మారిందని. మీరు విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులా అయితే ఖచ్చితంగా మీ భూములకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ భూములు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐలకు చెందిన కోట్లు విలువైన స్థలాలను యథేచ్ఛగా కబ్జా చేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రత్యేకించి పోలీసులతో కుమ్మక్కై మరీ ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ పడుతున్న ఆవేదన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఏపీ మరో బీహార్లో మారిందంటూ తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ బొర్రా రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తుంది. అందులో ఆయన ఏమన్నారంటే, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేటు వ్యక్తులు కొందరు దాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నిజానికి కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలో రావడానికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో చురుగ్గా పనిచేసిన, ఆ చురుగ్గా పనిచేయబట్టి చురుగ్గా కబ్జా అవుతుంది. జనసేన పార్టీ కోసం ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ విభాగం నుంచి జనసేన కోసం చురుగ్గా పనిచేసిందట. ఆ చురుగ్గా పనిచేయబట్టే మీకు చురుగ్గా కబ్జా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సురుకు లేకుండా పడుకుండు. మా నాన్న బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీ చేసిన అరణ్య శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీ చేసిన పులివర్తి నానీల కోసం గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న 4 సార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. ఎస్పీ కార్యాలయంలో చేసిండట, తిరుచానూరు పోలీసులు కూడా చేసిండట. ఏపీ మరో బీహార్లో తయారైంది. నాలాంటి ఎన్ఆర్ఐలు చాలామంది బాధితులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదు, ఉండదు. కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి జనసేన నాయకుడికి స్పందన ఉండదు. ఆయన కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు అండర్లో ఉండు, పార్టీ వేరైనప్పటికీ. ఇది ఏపీ మరో బీహార్లా మారింది. ఇదే విషయం పైన అదే ఎన్ఆర్ఐ చెప్తుండు, మేము ఎన్ఆర్ఐలు అందరం కలిసి కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మా స్థలాలకు రక్షణ ఉంది, ఇవ్వలేదు అని. ఇదే ఎన్ఆర్ఐలతోని, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే సోషల్ మీడియాతోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేసిండు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఏమని? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, మీ భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి గుంజుకుండా అయిపోయింది, ఇంటికి పోయి మీ పత్రాలను చెక్ చేసుకోండి అని చెప్పారు. భయాందోళనకు గురి చేశారు ప్రజల్ని. మొత్తం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి బకాసురుడు, భూపకాసురుడు తినేసిండు, ఇక లేదు మీ భూ అన్నట్టు చేశారు. దాంతోపాటు ఇంకేం చేశారో తెలుసా? మొత్తం మీ ఆస్తులు తినటమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు అన్నీ తనఖా పెట్టిండు. బస్ స్టాండ్లు, బస్ డిపోలు మొత్తం తనఖాలు ఉన్నాయి అన్నారు అని ఒక అసత్య ప్రచారం, ఒక భయాందోళన, గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మారు. పాపం నిజంగానే మన ఆస్తులు పోతాయట, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మొత్తం తాకట్టు పెట్టిండట రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని.
మన ఆస్తి మనకి తెలవకుండా గుంజుకుంటాడట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోనని ఒక భయాందోళనకు గురి చేసి ఒక మెస్మరైజ్ చేసి మొత్తానికి ఓట్లు వేయించుకోండి. ఇవాళ చేస్తుంది ఇది. ఎవరైతే మీకోసం కష్టపడ్డారో, ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే కార్యకర్తలకు పనిచేశారో వాళ్ళు మాకు సిగ్గేస్తుంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు. సిగ్గు అనిపిస్తుంది, మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక సెంటు భూమి కూడా ఎన్ఆర్ఐలది ముట్టుకోలేదు, ఆయన దగ్గరకు రాలేదు, చాలా ప్రొటెక్ట్ చేసిండు అని చెప్పారు. ఇదే నోరులో అయ్యాల జగన్మోహన్ రెడ్డి మొత్తం బకాసురుడు తినడని చెప్పారు. ఇవాళ వస్తుంది ఒక్కొక్కళ్ళకి. ఎన్ఆర్ఐల్లో ఒక మార్పు వచ్చింది, ప్రజల్లో కూడా తొందరలో వచ్చే అవకాశం. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మద్దతు ఇచ్చే పత్రికలు చెప్పినాయి, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కలెక్టరేట్లని గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిని తనఖా పెట్టిండి అన్నారు. మరి ఏం చేశారు? 9 నెలల్లో ఇంత తనఖాలను రిలీజ్ చేయించారా? ఆ తనఖా పెట్టించుకున్నాడు వచ్చి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం కబ్జా తీసుకుంటాడా పొజిషన్లోకి? నిజంగా తనఖా కరెక్టేనా? మీరు తప్పుడు ప్రచారం చేశారా? ఆ తనఖాల గురించి ఇప్పుడు మాట్లాడలే. మొత్తం అయిపోయినాయి, తనఖాలు పెట్టిండు అన్నారు. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిండు అన్నారు. మరి తాకట్టులో ఉన్న ఆస్తుల్ని ఇప్పుడు ఏం చేశారు? రిలీజ్ చేశారా? ఆ తాకట్టులో ఉన్న పేపర్లు ఏందో బయట పెట్టారా? ఎంత తప్పుడు ప్రచారం చేశారంటే అంత చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏపీలో ఇక మరో బీహార్లా మారిందని ఇక ఆయనంతటా ఆయన వచ్చి పాపం చెప్తుండు. మైనార్టీలు టీడీపీని విడాలి, ముస్లిం నేతలపై పెరుగుతున్న ఒత్తిడి, చంద్రబాబు అసలు రంగు బయటపడింది, వక్ఫ్ బిల్లుకు మద్దతుతో లౌకికవాదానికి చెల్లిచిట్టి ముస్లిం నేతలంతా టీడీపీకి రాజీనామా చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ బిల్లు ఎప్పుడైతే ఆమోదం అయిందో, తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చిందో, మైనార్టీలు మొత్తం కూటమిని తెలుగుదేశం పార్టీని కూడా విడి బయట రావాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కంప్లీట్గా నాకు తెలిసి ఏపీలో ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది. దాంతోపాటు క్రిస్టియన్స్ కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఫాస్టర్ ప్రవీణ్ను హత్య జరిగిందని వాళ్ళు అంటున్నారు, లేదు అది యాక్సిడెంట్ అని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి దాంట్లో ఏదో మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితి, ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే పరిస్థితి, ఆయన తాకి కింద పడ్డని యాక్సిడెంట్ అయిందని రకరకాలుగా ప్రచారం అయితే చేస్తారు. సరే, ప్రచారం ఏది చేసినప్పటికీ ఇప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించిన సోదరుల్లో కంప్లీట్గా దీని వెనక ఏదో జరిగిందనే ఒక అనుమానం అయితే ఉంది. అనుమానం బలపడి రేపు క్రిస్టియన్స్ కూడా దూరం అయ్యే పరిస్థితి. క్రిస్టియన్స్, మైనార్టీలు, ముస్లింలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే 9 నెలలు 10 నెలలు కూడా కాదు ప్రభుత్వం నుంచి, ఒక్కొక్క వర్గం దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు దూరం అవుతున్నారు, ముస్లింలు దూరం అవుతున్నారు, క్రిస్టియన్స్ దూరం అవుతున్నారు, రేపు మాపు బీసీలు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఇట్లా దూరం అవుతుండ్రు. ఇది ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో రెడ్ సిగ్నల్ పడే అవకాశం ఉంటుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. నిందలు వేసి కుట్రలు, ప్రవీణ్ మృతి నుంచి లబ్ధికి వైసీపీ ప్రయత్నం, నాడు బాబాయ్పై గొడ్డల వేటు, కోడికత్తి డ్రామాలు ఎదుర్కోలేకపోయాం, ఇప్పుడైనా గట్టిగా తిప్పికొట్టాలి, సోషల్ మీడియా వినియోగంలోనూ చాలా వెనకబడ్డాం, మన పోస్టులను వాళ్ళు వక్రీకరిస్తున్నారు, వెంటనే స్పందించకుంటే జనం వాటిని నమ్మే ప్రమాదం ఉంది, 4 రెట్లు సంక్షేమం చేస్తున్నా చెప్పుకోలేకపోతున్నామని సీఎం గారు చెప్తుండు, తప్పులు చేయబట్టే జగన్ ప్రజల్లో తిరగలేకపోతుండని లోకేష్ గారు చెప్తుండు, తప్పుడు ప్రచారాలను ఆపేందుకే రెడ్ బుక్ మాట, ప్రవీణ్ మృతిపై పారదర్శక దర్యాప్తు జరుగుతుందని చెప్తుండు, నిందలు వేస్తారు, కుట్రలు చేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బాగా వెనకబడి ఉంది, మీరు ప్రచారం చేయాలంటున్నాం, మేము 4 రెట్లు సంక్షేమం చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం అంటుంది. 4 రెట్లు ఉన్న సూపర్ 6 అమలు కావట్లేదు కదా, సూపర్ 6లో ఇచ్చిన హామీలే అమలు కావట్లేదు. ఇంక ఏమని చెప్పాలి వీళ్ళు బయటికి పోయి? ఎవరికి ఏమని చెప్పాలి? కానీ ఆయన చెప్తుండే మన పోస్టులు వక్రీకరిస్తున్నట్లే అది నమ్మే పరిస్థితి ఉంది. ఈ పోస్టులు లేకపోతే వీడియోలు, స్కిట్టులు వీటిని కాదు నమ్మాల్సింది, ప్రజలు సొంతంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయా లేదా అని చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతోని, రైతు భరోసా పేరుతోని, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మత్స్యకార నేస్తం, ఇటు రకరకాల పేర్లతో, నవరత్నాల పేరుతో ఆయన అకౌంట్లలో డబ్బులు వేసిండు. అది ప్రత్యక్షంగా కనపడదు. ఇక దానికి స్కిట్ అవసరం లేదు, సోషల్ మీడియా అవసరం లేదు, అది మౌత్ టాకే. ఇలా మీరు ఏమి వేయకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే తెలియదు అకౌంట్లో పడ్డాయో డబ్బులు ఎట్లా నమ్ముతారు, ఏ రకంగా నమ్ముతారు? అంత అద్భుతం అయిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసినట్టు ఒకరు సోషల్ మీడియాలో కూడా మీరు చెప్పినా కానీ నమ్మాలి కదా. అయిపోయింది, మొత్తం వచ్చింది, అద్భుతం అయిపోయింది, నిన్న మొన్న ఇచ్చిన అమరావతికి నిధులు అని ఏందాన్ని నేను మొత్తం పేపర్ అయితే పాత కథ అది.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు ఒక 5,000 కోట్లు 4,000 కోట్లు రిలీజ్ చేసింది అప్పుని. పాత అప్పే 15,000 కోట్ల అప్పే, అది 13,400 కోట్లు ఏదో అప్పిస్తా అన్నారు 2 బ్యాంకులు కలిపి. దాంట్లో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిందట. దానికి కూడా ఒక బ్యానర్ ఐటమ్ వేసి ఆంధ్రజ్యోతి రాసింది. కొత్తగా చూసేటోడికైతే అమరావతికి మళ్ళీ డబ్బులు వచ్చినాయట. అమరావతికి నిధులు వరద అని రాసిండు. నిధులు కాదు, అప్పు వరద అది. అప్పు వరద కూడా పాత అప్పే, మళ్ళీ ఇప్పటికే దానికి సంబంధించి ఒక 20 సార్లు పేపర్లో వచ్చింది. ఇక ఇట్లా మీరు ఒకలా ఉన్నది లేనిది చెప్పినప్పటికీ ప్రజలు మనకి ఏమొస్తుంది, ఏమొచ్చింది, గతంలో ఏమొచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది, వచ్చిద్దా రాదా అనేది వాళ్ళ కళ్ళకు కనపడుతుంది కదా అకౌంట్లలో డబ్బులు పడితే. ఇక మీరు ప్రత్యేకంగా దాంట్లో సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంది? ఒకవేళ నిందలేసినా కుట్రలు చేసినా కుట్ర ఏది, నిందేది, నిజమేది, అబద్ధమేది, ఫేక్ ఏది, నిజమేది అనేది చాలా స్పష్టంగా విశ్లేషణ చేసుకునే స్థాయిలో ప్రజలు ఉన్నారు ఇవాళ. ఇప్పుడు ఆ నిందల కథ, కుట్రల కథ ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీ ఆస్తులను తీసుకేసుకోండు, మీ ఇంటికి పోయి చెక్ చేసుకొని ఉంటాయో లేవో గ్యారంటీ లేదు, మేము అధికారంలోకి వచ్చిన దాకా అవసరం అయితే వేరే దగ్గర హైదరాబాద్లో పెట్టుకొని రండి డాక్యుమెంట్లని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు, మున్సిపల్ ఆఫీసులు, ప్రభుత్వం స్కూళ్ళు, ప్రభుత్వ భవనాలన్నిటి తాకట్టు పెట్టేసిండు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు తెచ్చినారు. మరి ఆ తాకట్టు గురించి అధికారంలోకి వచ్చాయో చెప్పట్లే. తాకట్టు పెట్టిన వాటిని మేము రిలీజ్ చేసినామని చెప్పే పరిస్థితి లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరు భూమి పోయిందో చెప్పే పరిస్థితి లేదు. మరి అదంతా నిందలు కావా అనేది ఇలా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇప్పుడు నిందలో గోబెల్స్ ప్రచారము అంటే అది అనేది వాళ్ళు చెప్పేది. ఇది మొత్తానికి తప్పు చేయబట్టే జగన్ ప్రజల్లో తిరగలేకపోతున్నారని లోకేష్ గారు చెప్తుండ్రు. ప్రజల్లో తిరిగితేనే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడన్నా మంచికో చెడుకో బయటకు వస్తే పెద్ద ఎత్తున ఉసుకేస్తారా అన్నంత జనం వస్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వట్లేదు, జగన్కి రక్షణ ఇవ్వలేకపోతున్నారు, గాలికి వదిలేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో అసలు ప్రజల్లో రాలేకపోతుంటే తప్పులు చేయబట్టే అని చెప్తున్నారు. ఇది ఒక వార్త. అయితే 25,000 మంది టీచర్ల నియామకాలు రద్దు చేసింది సుప్రీంకోర్టు. నిన్న సంచలన తీర్పిచ్చింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి జలక్కిచ్చింది. నియామక ప్రక్రియ అంతా అవకతవకలైన ధర్మాసనం చెప్పింది. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్టు టీచర్లు చేయొచ్చు కదా, ఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరు అని మమతా బెనర్జీ చెప్తుంది. పశ్చిమ బెంగాల్లో 2016లో టీచర్ రిక్రూట్మెంటు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రిక్రూట్మెంట్ చేసిందట 2016లో మమతా బెనర్జీ అప్పుడు ముఖ్యమంత్రి. దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయని కొంతమంది కోర్టుకు పోయారు. 25 లక్షల మంది దరఖాస్తు చేశారు వాటికి, 25,000 జాబుల కోసం చేస్తే దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని వాళ్ళు కోర్టుకు పోయారు కొంతమంది. అది బెంగాల్ హైకోర్టు అంటే కలకత్తా హైకోర్టు తీర్పిచ్చింది. దీంట్లో అవకతవకలు జరిగినాయి, ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి, మొత్తం కొత్తగా రీఫ్రెష్ చేసేసి నియామకాలు చేయండి అంటే దానిపైన మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు ఆర్డర్ని ఛాలెంజ్ చేసింది. హైకోర్టు ఆర్డర్లో మేము ఇన్వాల్వ్ కాము, హైకోర్టు ఆర్డర్ని రద్దు చేయటం కానీ స్టాప్ చేసే అంత అవసరం లేదు, దాన్ని రద్దు చేయాల్సిందే, నోటిఫికేషన్ రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు అనివార్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం 25,000 మంది టీచర్లు తొలగించాలి, కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. దానిపైన నేను మమతా బెనర్జీ మాట్లాడితే ఏం చెప్పిందంటే, జస్టిస్ ఆయన ఢిల్లీ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి కదా, నోట్ల కట్టలు 1,000 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికితే వీడియోలు కూడా విజువల్స్ పెట్టారు సుప్రీంకోర్టే. అట్లాంటి జడ్జినే ట్రాన్స్ఫర్ చేశారు కదా, టీచర్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోద్ది కదా, అంటే జడ్జికి ఒక రూలు టీచర్స్కి ఒక రూలా అని చెబుతుంది. అంటే మమతా బెనర్జీ ఇండైరెక్ట్గా అవకతవకలు జరిగినాయని ఒప్పుకుందా అంటే, అవకతవకలు జరిగినప్పటికీ వాళ్ళని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కదా, వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతుంది ఆమె. మొత్తానికి 25,000 మంది టీచర్లను అయితే తొలగిస్తారట. ఇది ఒక న్యూసు. ఏపీ క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీకి అవకాశం ఇచ్చారట, అంటే ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది క్యాబినెట్. దానికోసం కూర్చున్నట్టుంది. రైట్, ఇది ఒక వార్త. జగన్ రివర్స్ దెబ్బట. పోలవరంలో డబ్బు ఆదా చేశానంటూ నాడు ఆర్భాటాలు, అర్ధాంతరంగా కాంట్రాక్ట్ సంస్థ తొలగింపు. తాజాగా నవయుగ ఆర్బిట్రేషన్ కింద 1,735 కోట్లు పరిహారం చెల్లించేశారు, అయిపోయింది. నవయుగ కంపెనీకి ఆర్బిట్రేషన్కి పోయింది జస్ట్. మరి ఆర్బిట్రేషన్ పైన అప్పీల్ పోవటమో ఇంకోటి చేయకుండా డైరెక్ట్ 1,735 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేషన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఎమ్మటే చెల్లించారు. దానికోసం క్యాబినెట్ నిన్న మీటింగ్.
ఆ 2 అంశాలే ప్రధానంగా. ఆర్బిట్రేషన్‌లో ఆయన తెచ్చుకున్న ఆర్డర్‌కి న్యాయం చేయటం, నవయోగ కంపెనీకి న్యాయం చేసి 1735 కోట్లు చెల్లించడం, ఇంకోటి ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీకి అనుమతి ఇవ్వటం. ఈ రెండిటి కోసం ప్రధాన ఎజెండాతోని కేబినెట్ కూర్చుంది. ఇందులో ప్రజలు ఎక్కడా లేరు, ప్రజల అంశాలు లేవు. 1735 కోట్ల రూపాయలు నాకు చెల్లించాలని నవయోగ ఆర్బిట్రేషన్‌కి పోతే ఆయన తెచ్చుకుండో లేదు ఇమ్మీడియేట్‌గా ఇచ్చారు. అంటే అసలు ఈళ్ళే పంపారా? ఇద్దరు కనుక్కొని నువ్వు కోర్టుకు పోయినట్టు చెప్పి నేను డబ్బులు ఇస్తా అని చెప్పారా తెలవదు కానీ ఇచ్చారు. ఇదే ఒక సామాన్యుడి విషయంలో ఒక ఉద్యోగో, ఇంకో కాంట్రాక్టరో చిన్న చిన్న కాంట్రాక్టర్ విషయంలో జరిగితే ఇస్తారా ఇట్లా? ఈ నవయుగకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో లింక్ ఉంది అనేది ఒక చర్చ. ఆ లింక్ కోసమే రివర్స్ టెండరింగ్ అప్పుడు గగ్గోలు పెట్టిండు. ఇదే నవయుగ నిర్మించిన పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొట్టపోయింది. ఎందుకు కొట్టపోయిందంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంట, నవయుగ కాదట. ఎక్కడ కూడా కిమ్మాన కూడా 1735 కోట్లు చెల్లించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇది ఎట్టెట్టా? ఇంకొక వైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ముసుగు తొలగిపోయింది అది. వాళ్ళు డైరెక్ట్గా పార్లమెంట్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కి పోలేదు అని. దానిపైన మాట్లాడలే. కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీని అయితే తీసుకొస్తానని పెట్టిస్తా అంటున్నాడు. అంటే మిట్టల్ కంపెనీ కోసం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని బలి పెడుతున్నారు ఇవాళ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి. ఆ మిట్టల్ కంపెనీని ఇక్కడ పెట్టాలంటే ఇది ఉంటే నడవదు. కాబట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూతేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రివర్స్ దెబ్బట. రైట్. దిశ పేపర్ జగన్ సూపు జైలు వైపు అందుకే ప్రజల్లో తిరగడం లేదు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంది. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేత. జగన్ సూపు జైలుకు ఉందట. అంటే జైలుకు పోవాలని ఎవరు చూడరు అని ఏనంటాడు. జైలు వైపే ఉంది, అందుకే ప్రజల్లో తిరగడం లేదు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంది అంటాడు. విజనరీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన అర్థంలో. ప్రిజనరీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రిజనరీ అంటే జైలుకు పోయించింది కాబట్టి. మరి జైలుకి ఈయన కూడా పోయింది. ఈ విజనరీ కూడా జైలుకు పోయి 56 రోజులు ఉండి వచ్చిండు రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కార్యకర్తలు అంటారు. ఇప్పుడు విజనరీకి ప్రిజనరీ అట. మరి ఆ విజనరీ దేనికోసం? మిట్టల్ కంపెనీకి అనుమతులు ఇవ్వడానికి, నవయుగ కంపెనీకి 1735 కోట్లు చెల్లించడానికి, ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించకుండా ఆపటానికి, తల్లికి వందనం డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వకుండా ఉండటానికి, మహిళలకు 1500 రూపాయలు ఇవ్వకుండా ఉండటానికి విజనరీయా? ఎవరి కోసం విజనరీ యూజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ పాయింట్. కానీ ఆయన చెప్తుండు విజనరీకి ప్రిజనరీకి పోలిక ఎక్కడా అని. రైట్. పవన్ కళ్యాణ్ బీపీ తింటారని ఆయన కేఏ పాల్ గారు చెప్తున్నా, ఆయనతో చెప్పిండాడు గతంలో కూడా. ఆ విషయాన్ని స్వయంగా నాతో చెప్పారు. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి సీఎం న్యాయం చేస్తారని నమ్మకం ఉంది అని వెల్లడి. మరి ఆ బీఫ్ సంగతి ఈయనకి ఎందుకు వచ్చింది ఇప్పుడు కేఏ పాల్కి? పవన్ కళ్యాణ్ బీఫ్ తింటడా, కోడి మాంసం తింటడా, ఏట మాంసం తింటడా అని ఎందుకు వచ్చిందో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకలిస్తే తినేది బీఫ్ అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన ఆరోపణ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్యతో పాటు పిల్లలకు కూడా క్రైస్తవులేనని పవన్ చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. తనకు ఆకలిస్తే బీఫ్ తింటానని స్వయంగా పవన్ తనతో చెప్పారంటూ హాట్ కామెంట్ చేశారు. ఇంట్లో వాళ్ళ అమ్మ దీపం వెలిగిస్తే వాళ్ళ నాన్న దానికి సిగరెట్ వెలిగించుకునే వారని కూడా చెప్పారని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో మరో ఉత్తరప్రదేశ్, మణిపూర్లో కానివ్వని అన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇక సామాన్యులుగా ఉన్న పాస్టర్లు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబానికి సీఎం చంద్రబాబు న్యాయం చేస్తారన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆయన ఓ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని స్పష్టం చేశారు. అది ఆ పాస్టర్ ప్రవీణ్ సంబంధించి మృతికి సంబంధించి దానిపైన మాట్లాడేటప్పుడు చెప్పిండు పవన్ కళ్యాణ్ పైన. పవన్ కళ్యాణ్ ప్యూర్ నేను క్రిస్టియన్ని, నా పిల్లలు భార్య కూడా క్రిస్టియన్సు, మా అమ్మ దీపం వెలిగిస్తే ఆ దీపానికి సిగరెట్ వెలిగించుకునేది మా నాన్న, అంత మేము సనాతనవాదులం కాదు అని చెప్పిండు. అంటే మేము సెక్యులర్లు అని ఆయన చెప్పే ప్రయత్నం చేసిండట. దాంట్లో భాగంగానే నేను ఎప్పుడు ఆకలేసినా బీఫ్ ఏదంటే అన్నం తిన్నాను కూడా చెప్పిండట. కేఏ పాల్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండట. ఆకలేస్తే బీఫ్ తింటాడు ఎవడన్నా, పొద్దాకిగా అన్నం తింటాడు. కానీ ఆయనకు చెప్పిండట అట్లని. మరి అదే బీఫ్ తింటా అన్న ఆయన చెప్పిన ఆయన, అదే దీపానికి సిగరెట్ వెలిగించుకుంటారు, మా ఇంట్లో పెద్ద పట్టించుకొని దేవుణ్ణి అని చెప్పిన ఆయన, సనాతన ధర్మం అని కాషాయ వస్త్రాలు ధరించి ఒక అది మొత్తం ఎటైర్ మార్చేసి గుడి మెట్లు ఉడిచిండు, గడిగిండు.
మరి అప్పుడేమో ఇది సినిమా ఏషాలు కాదు కదా! సినిమాలో అయితే ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి ఏషం ఏత్తరు. ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో వేషాలు ఏసినట్టే అతను ఇష్యూని బట్టి ఒక ఏషం మారతాడు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ఏషం మార్చిండు. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఏదన్నా వేరే ఇష్యూ జరిగిందంటే వెంటనే ఏషం మారి బీఫ్ తింటా అంటాడు. ఇది ఒకదానికి ఒకటి కుదరట్ల మరి ఈయనకైతే చెప్పిండాడు బీఫ్ తింటా నేనని. ఆంధ్రప్రభ జలహారతి కార్పొరేషన్ పెట్టారట. ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పాటు కేబినెట్ నిర్ణయం. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ 80,000 కోట్లతో అంచనాలు. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఆ కీలక నిర్ణయాలు ఏంటంటే తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్కు ఓకే, క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్, 2029 జనవరి నాటికి తొలి దశ ఉత్పాదకత, పర్యాటక రంగంపై ఫోకస్, బార్ లైసెన్సుల ఫీజులో భారీ మినహాయింపు. ఇందులో ప్రజల గురించి ఏమైనా ఉందా? పేద ప్రజల గురించి ఏమైనా ఇందులో ఉందా? క్యాబినెట్కు సంబంధించి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ జలహారతిలో ప్రభుత్వ సొమ్ముని ఆరత చేస్తారా చూడాలి. 80,000 కోట్ల రూపాయలు అట డబ్బులు. 80,000 కోట్ల రూపాయలతోని జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంతోనే బనకచెర్ల, పోలవరం లింక్ ప్రాజెక్టులు లైన్ క్లియర్ చేస్తారట. ఇది డబ్బులకు సంబంధించింది. ఇంకోటి పోర్టులు, షిప్పింగ్ హార్బర్లకు సంబంధించి, ఇది వ్యాపారాలు డబ్బులకు సంబంధించింది, ప్రజలకు సంబంధించింది కాదు. ఇంకోటి ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్కు ఓకే. మరి ఆయన ఎందుకు పెట్టిండు? ఆయన అసలు ఓకే చెప్పడానికి కూడా ఎట్లా చెప్తారు, అంత ఫాస్ట్గా చెప్తారు. మన లూలు కంపెనీకి భూమి ఇచ్చిండు 13 ఎకరాల 43 సెంట్లు. ఆయన వచ్చి జనవరిలో లెటర్ పెట్టిండో లేదో మార్చి 30కి 3 నెలలు పూర్తి కాకముందే భూమి ఇస్తున్నట్టు జీవో ఇచ్చేసిండు. ఈ ఆర్సెల్ఆర్ కంపెనీ అసలు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు దరఖాస్తు పెట్టుకుందో ఏమంటే క్యాబినెట్ ఓకే చేసింది. పేదోడు ఒక 100 గజాలు స్థలం కావాలని దరఖాస్తు పెట్టుకుంటే చెప్పులు ఎరిగినా తిరిగినా ఇయ్యరు. కానీ వీళ్ళకి పనులు అవుతున్నాయి. ఇక వాళ్ళ గురించి ఆర్సెల్ఆర్కి ఓకే చెప్పడం, క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్, బార్ లైసెన్సుల ఫీజులో భారీ మినహాయింపులు, వీటి కోసం క్యాబినెట్ కూర్చుంది నిన్న. బార్లు నడుపుతారు కదా తాగుబోతోళ్ళకి, ఇక వాళ్ళకి భారీ ఫీజులు మినహాయించిండట. స్కూల్ పిల్లలకి ఫీజులో లేకపోతే వైద్యం చేయించుకునే వైద్యశాలకి ఫీజులో మినహాయించాలి, కానీ దీనికి మినహాయించారు. ఇక దీనికోసం క్యాబినెట్ కూర్చోవాలి. ఆ క్యాబినెట్ మీటింగ్ని మనం పేపర్లలో చదవాలి, టీవీలలో వేయాలి. ఇది విజన్ అంటే. దీన్ని విజనరీ అంటారు. అంటే ప్రజల గురించి ఆలోచించకుండా ప్రైవేటు సంస్థల గురించి, పరిశ్రమల గురించి, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తే దాన్ని విజనరీ అంటారు. ఆ విజనరీని మనం నమ్మాలి. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్ల రూపాయల వృధా అయినాయట. ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటారట. పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తున్నాయి. బాబాయి గొడ్డలి కోడికత్తిలాగే ప్రభుత్వంపై నిందలేసేలా వైకాపా కుట్రలు. పోలవరం బనకచెర్ల అనుకున్న సమయంలో పూర్తి చేద్దాం. మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిలో చర్చించారట. మొత్తానికి అయితే రిషికొండ ప్యాలెస్ అని ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి కట్టింది, దాంతో 100 కోట్లు వృధా అయినాయట. మరి వృధాని ఏం చేస్తారనేది మాట్లాడారు. మంత్రులతో ఒక కమిటీ వేశారు. దాంట్లో వృధా కాకుండా చేయాలి, ఏం చేయాలని. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.